తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఈ మార్చి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి? గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అండి. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, అలాగే శని కూడా మనకి పంచమ స్థానంలో స్వస్థానంలో ఉండడం, అలాగే గురువు అష్టమంలో ఉన్నా కూడా తృతీయ షష్టాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. సో అది విపరీత రాజయోగం కింద వస్తుంది. అలాగే తృతీయ షష్టాధిపతి అనే గ్రహం ఏదైతే ఉంటుందో అది పాపి కింద వస్తుందన్నమాట. అలాంటి పాపి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మనకి మేలే చేస్తాడు కానీ నష్టమేం చేకూర్చడు. కాబట్టి అష్టమంలో ఉన్న గురువు హెల్ప్ చేస్తాడు, ప్రాబ్లం ఉండదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ శని మనకి పంచమ స్థానంలో ఉన్నందుకు ఆరోగ్యరీత్యా, ఆయుష్ రీత్యా చాలా బాగుంది. అలాగే ఉద్యోగరీత్యా, ప్రొఫెషన్ రీత్యా ఖచ్చితంగా చాలా బాగుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది సరైన సమయం అనమాట. ఉద్యోగం సంపాదించుకోవడానికి, అలాగే ప్రమోషన్ రావడానికి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి మంచి మెరుగైన సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్ కారకుడు కూడా. శని ఆయుష్ను కూడా ఇస్తారు కాబట్టి తులారాశి వారికి ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక 2 నెలల్లో ఎలాగో భాగ్యస్థానంలోకి గురువు ప్రవేశిస్తాడు కాబట్టి భాగ్యం, దశమం, లాభం. సో 3 సంవత్సరాలు ఎలాగో గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళకి మే వచ్చిందంటే. కాబట్టి ఏదైనా సరే ఈ 2 నెలలు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు, కానీ యోగదాయకంగానే ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి అదృష్టం అనేది ఎలా ఉంది? యాక్చువల్గా అంటే తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శని అండి. అలాగే వృషభ రాశి కూడా అంతే. తులారాశికి అయితే చతుర్థ పంచమాధిపతి శని అయ్యాడు, వృషభ రాశికి అయితే భాగ్య దశమాధిపతి అనమాట. సో ఈ 2 రాశులు లేదంటే ఈ 2 లగ్నాలకే యోగకారకుడు శని అవుతాడు. ఎప్పుడైతే యోగకారకుడు మనకి శని అంటే యోగకారకుడు ఎవరైతే ఉంటారో అతను స్వస్థానం కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటే కనుక 100% అదృష్టం అనేది ఖచ్చితంగా ఆ రాశి వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు మనకు అదృష్టం దేవుడి వల్ల ఏంటంటే తులారాశి వారికి పంచమ స్థానాధిపతి అయిన శని స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టకారకుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి 100% యోగదాయకంగా ఉంటాడు, అదృష్టాన్ని ఇస్తాడు. అదృష్టం అంటే ఎందులోనే తీసుకోవచ్చండి. అది చదువులో తీసుకోవచ్చు, ఉద్యోగంలో తీసుకోవచ్చు, గృహం వాహనంలో తీసుకోవచ్చు, అలాగే మనకి ప్రమోషన్ రీత్యా తీసుకోవచ్చు, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, అలా ఏదైనా సరే అదృష్టం అనేది ఎలాగైనా వరించవచ్చు అన్నమాట. కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ మార్చి 30 నుంచి మనకి శని 6వ స్థానంలో కూడా వెళ్తాడు. 3, 6, 11 స్థానాలు యోగదాయకం అనమాట శనికి. సో ఇక్కడ సో మనకి ఇంకా 100 కొంది ఉంటుంది తులారాశికి. సో అటు గురువు 100 కొంది ఉంటాడు, శని 100 కొంది ఉంటాడు, రాహుకేతులు కూడా 100 కొంది ఉంటారు అన్నమాట. సో రాబోయే రోజుల్లో తులారాశి వారికి 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఏదైనా సరే 1-2 మంత్స్ కొంచెం మిశ్రమంగా ఉండొచ్చేమో కానీ. ఈ నెల వరకు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా. విద్యార్థులకి ఇంకా సువర్ణావకాశం ఎందుకు చెప్పుకోవాలంటే అష్టమంలో గురువు ఉన్నాడు. ఎవరికైతే జాతకరీత్యా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం అవి చేస్తుంటారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎవరు చదువుకుంటారు? ఉన్నత ర్యాంక్ రావడం, బెస్ట్ కాలేజ్ వస్తేనే వాళ్ళు దూరంగా ఉండి చదువుకుంటారు. అది ఫారెన్ అవ్వచ్చు, ఇక్కడైనా సరే వేరే స్టేట్లో మంచి యూనివర్సిటీలో అయినా రావచ్చు. కాబట్టి విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వారు ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు.
అలాగే మెయిన్ ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రాస్తే కనుక ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధిస్తారు. మంచి కాలేజ్లో వాళ్ళు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఫారెన్ కూడా అవ్వచ్చు, ఎంఎస్ కానివ్వండి ఇవన్నీ కానీ. అలా ఎక్కడైనా కూడా ఖచ్చితంగా వేరే స్టేట్లో కానీ వేరే ఊళ్ళో కానీ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలాంటి రెమెడీస్ పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు? ఈ రాశి వారికి ఏంటంటే ఇక ప్రస్తుతానికి ఈ శనే మనకి ఇంకా పంచమ స్థానంలో ఉన్నా కూడా వీలైతే ఇంకా దీన్ని బలపరచడం కోసం ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ 4 వారాలు ఉంటే కనుక చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. మామూలుగా సాధారణంగా మీరు చూసుకుంటే తులారాశి కానీ తులలగ్నం వారు కానీ ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామిని ఎక్కువగా పట్టుకుంటే ఈ తులారాశి వారు వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం లేదంటే మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, సింధూర పూజ, మన తామలపాకుల పూజ, వడమాల సమర్పించడం ఇలాంటివి చేస్తే మంచిది. అలాగే వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే కూడా ఇంకా చాలా బాగుండి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ మార్చి నెలలోని తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి, ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.